హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏపీకి మందు రోజులు వచ్చేసాయి. నిజమండి, మీరు వింటున్నారా? సరిగ్గా వినండి, మంచి రోజులు కాసుమా, ఏపీకి మందు రోజులు వచ్చేసాయి. ఎందుకన్నానంటే ఏపీలో అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఏదైతే మద్యం పాలసీ ఉందో, నూతన మద్యం పాలసీ అమలు కాబోతుంది. దానిలో భాగంగా ఏపీకి ఇక నుంచి అన్ని మందు రోజులే, అస్సలు సమస్య లేదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. మంచి రోజులు కాదు, ఏపీకి అన్ని మందు రోజులే. ఎందుకన్నానంటే ఏదైతే కొత్తగా నూతన మద్యం పాలసీ తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినవన్నీ కూడా తప్పులే. ఎలా అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పా. ఎందుకంటే ప్రభుత్వం దుకాణాలు అన్నింటినీ కూడాను ఎలా అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండడం వల్ల వాటిలో టైమింగ్స్ అని, తర్వాత ఈ టైంలోనే తాగాలని, ఈ టైంలోనే తీయాలని, ఇలాగ నానా రకాల అన్నీ పెట్టుకుని రావడం జరిగింది. ఇప్పుడు అలా కాదండి, మందు బాబులకి మందు రోజులు వచ్చేసాయి. పోండి, పండగ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఎందుకన్నానంటే అసలు ఏంటి విషయం చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా అయితే ఇన్ఫర్మేషన్ రాష్ట్రం మొత్తం తెలియాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ బాధ్యతగా లైక్ అయితే చేయండి. ఎక్కువ మందికి చేరాలంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేసిన తర్వాత ఏపీ నూతన మద్యం పాలసీ ఏదైతే రేట్లు తగ్గించి మరి మందుబాబులకి పసందైన మాటలు వినిపిస్తున్నారో, కాబట్టి అలాంటి మద్యం పాలసీ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మద్యం పాలసీ ఏదైతే సరిగ్గా జరగలేదు, మద్యం రేట్ల ధరల కానించి నాణ్యత కానించి మొత్తం అన్ని కానీ తప్పులు తరగ్గా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అనేది ఎంతమంది అయితే మాట్లాడుతున్నారో వాళ్ళందరి గురించి కాకుండా మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి వాటి మీద? ఇప్పుడు మద్యం రేట్లు తగ్గించడం జరిగింది, తగ్గిస్తారు అనేది కనుక ఒక పాలసీ తీసుకొస్తున్నామని చెప్పాను అన్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా అంటే నాతో పాటు నలుగురు చదువుతారు. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ చూస్తే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చెప్తానంటే ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రం మీ ముందుకు తీసుకొస్తా. పార్టీలకు అతీతంగా మంచి ఉంటేనే మీ దగ్గర తీసుకొస్తా. తర్వాత సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తామండి అసలు దీని గొడవ ఏంటి, దీని తంతు ఏంటి అనేది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మందు రోజులు వచ్చేసాయి. ఎలా అంటే కనుక ఒక్కసారి రాబోయే రేట్ల గురించి ఒకసారి చెప్తానండి. నిజంగా మందు ప్రియులు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తుంటే కనుక గుటకలేసేస్తారు. నిజంగా గుటకలేసేయడం. ఇంకా పండగ పో. ఇంకా తర్వాత ఇప్పుడు చెప్తాను రేట్లు, వాటి రేట్లు ఎలా అంటే మ్యాన్సన్ హౌస్ క్వార్టర్, మ్యాన్సన్ హౌస్ 750 అంటండి దీని పేరు. క్వార్టర్ వచ్చి 99 రూపాయలు, ఫుల్ వచ్చి 420 రూపాయలు అంట. విస్కీ ఐబీ క్వార్టర్ బాటిల్ వచ్చి 120 రూపాయలు. ఎంసీ క్వార్టర్ వచ్చి 140 రూపాయలు. ఫుల్ అయితే కనుక కేవలం 580 రూపాయలే. తర్వాత బ్లెండర్స్ స్ప్రైట్ క్వార్టర్స్ అంట. బ్లెండర్స్ స్ప్రైట్ క్వార్టర్ ధర 200 రూపాయలు. ఫుల్ అయితే కనుక 800 రూపాయలు. రాయల్ స్టాక్ క్వార్టర్ వచ్చి 140 రూపాయలు అంటండి. తర్వాత వాట్కా ధరలు కూడా బాగా తగ్గించేశారంట. మీకోసం అండి, మీకోసమే నిజంగా ఈ వెసులుబాటు. వాట్కా ధరలు కూడా బాగా తగ్గించేశారు. చవకండి, నిజంగా ఈ మాట్లాడటం మర్చిపోయింది నేను. చవక, ఫుల్ చవక అనమాట. తాగినంత, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మెన్షన్ మూమెంట్స్ అంట, అది కూడా బాగా తగ్గించేశారు. తర్వాతగా ఎక్కువగా అలా మొత్తం రాష్ట్రం అంతా తాగి దొల్లేసి విధానంగా బీర్ల విషయంలో మాత్రం బాగా వెసులుబాటు తీసుకొచ్చారు. రేటు మొత్తం లెగ్గొట్టేశారనమాట. బాగా చవక బీర్లు మాత్రం. ఎలా అంటే కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ అంటండి 130 రూపాయలు అంట. జస్ట్ 130 రూపాయలు మాత్రమే మర్చిపోతున్నాను నేను. నాకౌట్ 120 రూపాయలు మాత్రమే. బడ్వైజర్ బీరు 130 రూపాయలు మాత్రమే. తర్వాత ఈ రేట్లు చూస్తానండి నిజంగాను. గోవా ఏదైతే ఉందో, అంటే మద్యం ప్రియులకి బాగా తెలుస్తుంది గోవా గురించి. గోవా ఏదైతే ఉందో గోవాని పోటీ పడి మరీ రేట్లు తగ్గించారు. తెలంగాణ, గోవా దగ్గర కానీ తెలంగాణ ఉంది కదండి, తెలంగాణకి ఇక్కడ రేట్లు చూస్తే కనుక బాగా తగ్గించేశారంట. తెలంగాణలో ఏదైనా ఒక విస్కీ ఐబీ కానీ మ్యాన్సన్ హౌస్ 750 కానీ తీసుకుంటే దానికి దీనికి 70 రూపాయలు 80 రూపాయలు తేడా. అలాగే ఫుల్కి వచ్చేసరికి 200 రూపాయలు తేడా అంట. ప్రతి మందు బ్రాండ్కి సంబంధించిన ఫుల్లు దానికి దీనికి కంపేర్ చేస్తే 200-300 రూపాయలు తేడా వచ్చేటంత దారుణంగా అయితే రేట్లు తగ్గించేశారు. ఇక నుంచి పండగ. తాగినోడు తాగినట, తెల్లార్లు తాగొచ్చు అంటండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇంతకుముందు అంతే టైమింగ్స్ అయ్యి చెదరం పాడు మన్ను మశానం ఇవన్నీ పెట్టారు. అలా కాదండి, ఇక నుంచి ఇంకా తాగినోడికి తాగినంత తెల్లార్లు తాగొచ్చు అంటండి, దాంట్లో డౌట్ లేదు. అందుగురించే ఇలాగా మీరు తెల్లార్లు తాగడం కోసం అని చెప్పి
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మ్యాక్సిమం అన్ని బ్యావరేజెస్ తోటి, అంటే ఏదైతే మద్యం తయారు చేస్తారో ఆ మద్యం తయారు చేసే కంపెనీలు, డిస్టిలరీలు వీటన్నిటితోటి మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఏదైతే బ్యావరేజెస్ ఉన్నాయో ఆ కంపెనీలతోటి పూర్తిగా చర్చలు అయితే కనుక జరిపారంట. దీని మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చారు. అదే నూతన మద్యం పాలసీ. కాబట్టి నిజంగా ఈ దెబ్బతోటి తెలంగాణకి షాకే. ఎలా అంటే మనం ఆల్రెడీ హైయెస్ట్ రేట్లు అమ్ముతున్నాం, కాబట్టి ఈ రేట్లు కాకుండా ఆంధ్రప్రదేశ్లో బాగా తగ్గించి అమ్మేస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఏంటి పరిస్థితి, అక్కడి నుంచి ఎక్కడికి తెచ్చుకుంటారో ఏంటి అని ఒక షాక్లో అయితే కనుక తెలంగాణ ప్రభుత్వం ఉండబోతుంది, వెళ్ళబోతుంది అని కొన్ని వర్గాల బోగట్ట. అది విషయం అండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు ప్రభుత్వం చేతిలో ఉన్న మద్య షాపులన్నీ కూడాను ప్రైవేటు పరం కాబోతున్నాయి. ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కాబట్టి ప్రైవేట్ పరం కాబోతున్నాయి అని అంటే కనుక మీకు ఒక ఆలోచన రావాలి. మరి ఇప్పుడు దాకా దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులు, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో పనిచేసే మద్యం దుకాణాల్లో పనిచేసే ఆ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళేంటి అని అంటే కనుక వాళ్ళేంటండి తీసి అవతల పడేస్తారు, అంతే కదా. మరి ప్రభుత్వమే ఆటోమేటిక్గా మద్యం షాపులు వదిలేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామంటే ప్రైవేట్ వాళ్ళని తీసుకెళ్ళి మేపుతారేంటి? లేదు, వాళ్ళని తీసేస్తారు, వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక ప్రభుత్వం మద్యం దుకాణాలు మొత్తం మీద 3,397 షాపులకి మొదటి దఫా, రెండో దఫా కింద 3,397 షాపులకి అయితే కనుక నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇవి మద్యం ఏంటంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ అయిపోయినట్టే. ఏపీలో మద్యం పాలసీ ఏదైతే ఉందో దీన్ని 2 దఫాలుగా ఏంటి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే నేను అందుకే ముందన్నా, మీరు నా మాట వింటారా, ఏపీకి మందు రోజులు వచ్చేసాయి, క్లియర్గా అన్నారా లేదు. కాబట్టి నేను అన్నది ఏంటో అవసరమైతే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో మాట ఏంటంటే కనుక ఇక మీదట టైమింగ్స్ లేవు, ఇక మీదట రేట్లు లేవు, ఇక మీదట అన్లిమిటెడ్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత పాతి ఏదైతే ఇంతకు ముందు బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవే బ్రాండ్లు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినాయి. కాబట్టి ఆ బ్రాండ్లే అమ్ముతారు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇంతకు ముందు అయితే కనుక ఆన్లైన్ లేదు, ఇప్పుడు ఆన్లైన్ కూడా పెడతారేమో నాకు తెలిసి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్లో అమ్మలేదు. అదే ఆన్లైన్ అంటే ఇది ఏంటిది, మన డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయలేదు అని అన్నారు కదా. ఇప్పుడు నాకు తెలిసి డిజిటల్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తారేమో. అన్నీ మీకోసం అండి, మీ మంచి కోసం, మీ వెసులుబాటు కోసం మీరు వివచ్చంగా తాగేయాలి, అది మెయిన్ టార్గెట్. కాబట్టి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చాలామంది మందుబాబులు అభినందిస్తారు ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఇంతకు ముందు విధానానికి ఇప్పుడు విధానానికి తేడా ఏంటి నేను చెప్పగలను. నేను చెప్తే కావాలని నా మీద ఏదో ఒకటి అంటకడతాకు చూస్తున్నాను మీరు. కాబట్టి దానికి దీనికి ఉన్న తేడా ఏంటి, అక్కడ రేట్లు పెంచి మందు వాడకం తగ్గించడం తప్ప కరెక్టా, ఇక్కడ రేట్లు తగ్గించి మందు వాడకం పెంచాలనుకోవడం కరెక్టా తప్ప అనేది నేను మీ విషయంలో తెలుసుకోవాలనుకుంటున్నా. నేనే చెప్పేస్తే అన్నీ ఎలా ఉంటుంది, మీరు కూడా చెప్పాలి కదా. అసలు దాని గురించి కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానాన్ని ఇవ్వకుండా మీ మీద పడుతున్నా. కాబట్టి రేట్లు తగ్గించారు కదా, ఆరోగ్యం బాగుంటుందంట ఇక నుంచి. ఎందుకంటే నాణ్యమైన మందు తాగినడికి తాగినంత తెల్లారులు, అదండి విషయం. మీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్. రాష్ట్రం మొత్తం చేరాలి ఈ వీడియో. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.